నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి మండలానికి రావడం జరిగింది. సో మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పూర్తిగా కూడా అంటే మనం చూస్తూ ఉన్నాం, గత కొన్ని రోజులుగా కొన్ని సందర్భాల్లో వర్షాలు కురవక, వాళ్ళు పెట్టినటువంటి విత్తనాలు మొలవక, అదేవిధంగా వర్షాలు సమయానికి కురుస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి యూరియా కానీ వేరే ఇంకా పథకాలు కానీ సమయానికి అందక కూడా కొంత పంటలు దెబ్బతిన్నాయి. రైతాంగాన్ని ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా రైతుల కష్టాలని తీర్చడం లేదు. మరి రైతులని ఎవరు వస్తే ఆదుకుంటారు అంటే రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు, మేము ఎన్ని సందర్భాలు అంటే అప్పటి నుంచి కూడా గతంలో నుంచి కూడా కష్టపడతా ఉన్నాము, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, రాజకీయ నాయకులు మారుతా ఉన్నారు, కానీ మా బ్రతుకులు మారట్లేదు అనేటటువంటి మాట వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి రైతులనే అడుగుదాం, అంటే వాళ్ళ నోటి నుంచే ఒకసారి మనం విందాం అసలు ఎట్లుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు వచ్చినాయి అనేది ఒకసారి వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. నమస్తేనే, ఏం పేరు? మీ పేరు ఏం పేరు? సత్యయ్య. సత్యయ్య. అంటే ఇప్పుడు తెలంగాణలో మొత్తం కూడా కేసీఆర్ ప్రభుత్వం తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది. ఎట్లున్నది మరి రేవంత్ రెడ్డి పాలన? మంచిగానే ఉన్నదా? అంతా ఆయన పాలన పైన మీరు సంతృప్తిగా ఉన్నారా? ఏమున్నారు సార్ స్వతంత్రం, ఇక అక్కడ బస్సులు ఇక అడవిలో ఏమైనా ఇష్టపూర్వకంగా పోతున్నారు, అది మంచిది కాదు. ఫ్రీ బస్సులు ఆగామాగా చేస్తారు, అడవిలో పోతున్నారు. ఇక్కడ మొగానికి చెప్పకుండా బొయ్యి ఉరుకుతున్నారు, చెప్పకుండా కొట్లాడు పోకడా ఆధార్ కార్డు తీసుకున్నారు పోతున్నారు. చిన్న కొట్లాట అయినా రైట్ రైట్, మొగానికి చెప్పకుండా పోతున్నారు. పోయినప్పుడు ఇంకేం చేస్తాం అంటే ఆయన ఏమంటాడు అంటే ఇప్పుడు వీళ్ళకి మీరెందుకు మీ జేబులో నుంచి పైసలు పెట్టొద్దు మోహన్లు, ఇక మంచిగా ప్రభుత్వమే పెడుతుంది అని ఆయన చెప్తున్నాడు అన్నట్ల. అది తప్పు. అంటే మీరు పోతున్నారు ఇంటికి కష్టం అన్నప్పుడే రైట్ వెళ్ళిపోతారు, చెప్పకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు తెలంగాణలో మరి రైతులకు సంబంధించి అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అప్పుడు మంచిగా ఆ పథకం ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఈయన రైతు భరోసా పెడుతుండు. మరి ఏది బాగుంది? రైతు భరోసా బాగుందా, రైతు బంధు బాగుందా? ఏమున్నాయి సార్, టైమింగ్ కి వేయడు. ఎవరు వేస్తలేరు? రేవంత్ రెడ్డి. మన ఇప్పుడు డిఏపి తిప్పలున్నది, యూరియా చాలా తిప్పలున్నాయి, దొరకొచ్చినాయి. ఎవరితో ఫోన్ లేదు, ఫోన్ లేనని ఇప్పుడు ఎవరిని దీన్ని వేయాలి అంటున్నారు. దిరుగు యాది రాకొచ్చింది సార్. అంటే ఇప్పుడు మీకు బుక్ చేసుకుని ఇబ్బంది అవుతున్నది. అంటే యూరియా కూడా ఎంత ఒకటే బస్తా 2 బస్తాలు ఎంత ఇస్తున్నారట? ఎట్లా? 3 ఇస్తున్నారు. 3 సరిపోతున్నాయి? 2 ఎకరాలకు సరిపోతున్నాయి మరి ఆ బస్తాలు? ఎవరు సరిపోతుంది సార్, ఇక మంది కానీ పత్తి పాడవుతున్నది. రుణమాఫీ ఏమైనా అయిందా? నీకు 2 లక్షల రుణమాఫీ చేసిండు కదా, అయిందా? మంచిగానే ఉందా మరి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫైనల్ గా ఈ ప్రభుత్వం మంచిగా ఉందా అంటే కేసీఆర్ కంటే బెటర్ అయినా ఎట్లున్నది? అంటే ప్రభుత్వం ఏం చెప్తుందా అంటే ఇది రైతుల ప్రభుత్వము, అప్పుడు ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా మాపి అయింది, ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మాపి అయింది, ఎవరు వచ్చినా మాపి అయింది. రేవంత్ రెడ్డి విషయంలో అయితే యూరియా ఒకటి జరా, యూరియాలు డిఏపి 2 తిప్పలున్నాయి, ఫ్రీ బస్ కూడా దాంట్లోనే మందులు ఏగానే ఇప్పుడు పత్తి వేరుకు వచ్చినాయి. ఈ పత్తి అంతా చిన్నగా ఉన్నది, మొత్తం కింద ఆకులు మొత్తం ఎరగైపోయినాయి కదా, సమయానికి అందక మందులు వస్తుంటే ముందు మందులు దొరకలేవు, డిఏపి అడ్డకిట్టేసి ఇత్తులు పెడుతుంటివి, అది వెట్టుక ఎర్రగా అవుతున్నాయి, మందులు దొరకకనే. అంటే ఇప్పుడు మీకు అంటే ఇద్దరుట్లా ఫైనల్ గా ఎవరి పాలన మంచిగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డిది 2.5 సంవత్సరాలు అయింది, కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. అంటే ఇద్దరుట్లా ఎవరు మంచిగా ఉండే అనిపిస్తుంది మీకు? తెలుసుకుంటే మా ఏరియా మనిషి సీఎం మంచి చేస్తాడని గెలిపించినాము. కానీ ఇక మా ఏరియా మనిషి అందుబాటులో మాత్రం అంటే ఇక మాటలు చెప్తున్నాడు కానీ చేతలాలు ఏం లేదు. అందుబాటులో మన ఏరియా మనుషులు అనుకున్నాం, మనోడే అనుకున్నాం. కానీ మన ఏరియా తాండ్రు ఏరియా డెవలప్ ఇట్లా ఏం రోడ్లు ఉన్నాయి సార్, చూస్తున్నావు కదా, గుంతలే మొత్తం. ఆడవాడు ఈడ కింద పడుతున్నారు, చూస్తున్నాం. మేమే 2-3 మాటలు చూస్తున్నాం, దీన్ని కింద పడుతున్నా, కింద గుంతలకి వెళ్తాం. అదే మనోహర్ రెడ్డి. ఓకే, వస్తుంటాడా ఇక్కడ ఆయన ఎప్పుడన్నా? ఎప్పుడో నాడు, ఎప్పటికి రాడు, అప్పుడప్పుడు వచ్చి పోతాడేమో, చుట్టం చూపు లేక అట్లా. ఇప్పుడు వచ్చి మాత్రం. ఓకే అమ్మ, మీరు ఇక్కడ ఓకే ఎట్లుందమ్మా ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చినాక మీకు
2500 అని తులం బంగారం అని మరి ఇవన్నీ వస్తున్నాయా మరి? ఏవి లేవు. తులం బంగారము ఇయ్యాడు. అసలు పైసా ఖజానా ఖాళీగా ఉందని చేతులు ఎత్తేస్తున్నాడు. ఇంకా ప్రజలకు పరిపాలించి ప్రజలకు మేలు చేస్తాడన్నది ఆశ అయితే ఎవరికి లేదు. ఈ ప్రభుత్వం మాత్రం చెత్త ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎంత తొందరగా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవడమే మేలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ ప్రజలకు ఏం చేసిరో తెలీదు. రైతులకు మాత్రము మంచిగా చేసిండు. రైతు భరోసా అందుబాటులో టయానికంటే వేస్తానన్న రోజు ఖచ్చితంగా వేసిండు. అట్లాగే యూరియా గాని డిఏపి గాని ఏది అయినా సరే కొంచెం అందుబాటులో ఉంది. యూరియా గురించి ఇప్పుడు నా దగ్గర 4 ఎకరాల భూమి ఉంది కానీ యూరియా ఇంతవరకు రాలేదు. ఎంతసేపు ఒక లారీ వచ్చింది అనేసి ఫోన్ పట్టుకొని కూర్చుంటారు మా పిల్లలు కానీ ఎప్పుడు బుక్ అయిపోతున్నా అది అర్థమవుతలేదు. అదే ఇదే లారీ అయిపోతుంది 2 నిమిషాలు కళ్ళు మూసుకొని తెరిచేసరికి అయిపోయినాయి అని చెప్తున్నారు. యూరియా లేదు. డిఏపి గతంలోనేమో 600-700 డిఏపి సంచి ఉండే, ఇప్పుడు 2500 ఒక డిఏపి సంచి 2500 ఉన్నాయి. రైతుల పంటలేమో మద్దతు ధర లేదు కానీ వాళ్ళు పెట్టే మందులు సబ్సిడీలు అంటున్నారు కానీ ఎక్కడ 1 రూపాయి సబ్సిడీ లేదు. 500కు గ్యాస్ ఇస్తాను అని అన్నాడు. ఇంతవరకు ఎక్కడ రాలేదు. గతంలో ఇంతనో అంతనో సబ్సిడీ వచ్చేది, ఇప్పుడైతే సబ్సిడీ లేదు. అంటే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ప్రధానంగా ఏం చెప్పిండంటే మహిళలకు కూడా పెళ్లిళ్ళు అయితే తులం బంగారం అని అది ఒక మాట చెప్పిండు. మరి ఎట్లా అంటే ఇప్పుడు అది చేయలేడు కదా అమ్మ, దానిపైన మీరు ఏం చెప్తారు? తులం బంగారము ఇప్పుడు రేట్లు అయితే ఆకాశానికి అంటినాయి బంగారం. అదే అంటున్నాడు ఆయన కూడా. బంగారం ఎక్కడ పోయింది, బంగారం ఇస్తామన్నారు కదా అని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడిగితే ఏమంటున్నాడు, బంగారం లేదు ఇవే అసలు ఈ సంసారాన్ని నెట్టుకొచ్చడే నాకు చాలా గొప్పగా ఉంది. ఉన్న ఖజానా మొత్తం కేసీఆర్ గత పాలకులు 10 సంవత్సరాలు పరిపాలించారు, అంతా ఉడగొట్టేసిండ్రు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, నా చేతులు కాలు ఉన్నాయి, నన్ను ఏం చేస్తారు, వచ్చి చంపుతారా, చంపండి అనే స్థితిలో మాట్లాడుతుండే ఆయన. మరి ఆయనకే తెలియాలి. అంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా ఎకరానికి 6000 వేస్తుండు కదా, కేసీఆర్ ఉన్నప్పుడు 5000 ఉండే, ఇప్పుడు 6000 వేస్తుండు కదా, మంచిగా ఉంది అమ్మ. 6000 ఏడేస్తుండు. గత 2.5 సంవత్సరాల నుండి వేస్తున్నా అనేసి మొన్న ఏదో ముక్క అదేమంటారు కుక్కకు బొక్కేసినట్టు ఎకరాకి 6000 వేసిండు. 4 ఎకరాల భూమికి 6000 వచ్చినాయి. మొన్న ఒక్కటి వేసిండు అమ్మ. ఆయన పరిపాలన 2.5 సంవత్సరాల్లో ఒక్క దఫా వచ్చింది. అది కూడా ఏం చేస్తున్నారు, మగవాళ్ళ అకౌంట్లకు వస్తున్నాయి, వాళ్ళు తాగుడు తందనాలు ఆడుకే సరిపోతుంది. రైతు భరోసా రైతు బంధు ఉన్నప్పుడు కొంత పొలానికి అప్పుడే సకాలంలో వచ్చేవి కాబట్టి దసరాకు వస్తే ఏమయ్యేది, పత్తులు ఏరేటప్పుడు మందులకు దానికి కొంతవరకు పెట్టారు. ఇప్పుడు ఏంది, ఏ టైంలో వేస్తున్నాడో ఆయనకే తెలుస్తలేదు, ఎప్పుడు వేస్తున్నాడో ఆయనకే అర్థమైతలేదు. అంటే దీన్ని ఇప్పుడు చాలా మంది అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి ఇది రైతు భరోసా కాదు, ఇది ఎన్నికల భరోసా, ఎన్నికలు ఉన్నప్పుడు వేస్తాడు పైసలు అని ప్రతిపక్ష పార్టీ చెప్తుందమ్మా. అదైతే వాస్తవము. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వేసిండు.